హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచిగా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మందపాటి కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యిలో ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టి, అరకిలో సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ అంటాం కదండి, తీసుకొని సిమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి కమ్మని వాసన వచ్చే వరకు. అందులోనే మధ్యలో ఒక హాఫ్ గ్లాసు ఎండు కొబ్బరి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనం ఏ కొలతతో అయితే తీసుకున్నాం ఆ గ్లాస్తో 3/4 గ్లాస్ పంచదార, 10 యాలకులు వేసి కోర్స్గా గ్రైండ్ చేసి ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా ఆ బొంబాయి రవ్వ మిశ్రమంలో యాడ్ చేసుకొని 3/4 గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకున్నానండి. ఏ గ్లాస్ కొలతతో తీసుకున్నాను ఆ గ్లాస్ కొలతతో కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండకొచ్చేలాగా కలుపుకొని ఒక చోటకు దగ్గరగా చేసి 10 నిమిషాలు పక్కన పెట్టి లడ్డు చుట్టుకోవడమేనండి. లడ్డు చుట్టుకోవడం